ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యారాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా, బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగజేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి, శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దానివలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశవృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి, తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించజేసేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి, అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడేనమాట. గాయత్రీదేవి యొక్క జన్మదినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే కనుక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుంది అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం, ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ
తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం, పాప నక్షత్రము, శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోకి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు, అట్లాగే కుంభరాశిలో శని యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు, ఇరువురు కూడా ఒకరి నక్షత్రం నుంచి ఒకరు మారటం, అంటే ఒకరి నక్షత్రంలోకి ఒకరు మార్పు జరగటం మన జ్యోతిష్య శాస్త్రంలో, అది రెండు పాపగ్రహాలు నక్షత్ర మార్పు జరగటం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి కలుగుతాయి. ముఖ్యంగా మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, అలాగే మనకి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ముఖ్యంగా రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అలాగే మనకి శతభిష నక్షత్రం. ఈ రాశుల వారికి, ఈ యొక్క నక్షత్రాల వారు కలిగినటువంటి వాళ్ళు, ఈ రాశుల వారు ముఖ్యంగా కుజ మహర్దశలు, శని మహర్దశలు, రాహు మహర్దశలు, అంతర్దశలు జరిగేటటువంటి వారు. గోచారంలో ఎవరైతే తీవ్రంగా కొంతమంది స్త్రీలు గర్భ విచ్ఛిన్న దోషాలు కలిగి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు గర్భస్థిత దోషంతో ఇబ్బందులు పడుతూ అండోత్పత్తి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఈ కుజరాహువులే జన్మజాతకాలలో కారణంగా కల్పిస్తూ ఉంటారు. ఆలస్యానికి శనికారకుడైతే గర్భ విచ్ఛిన్నాన్ని కలుగజేసేటటువంటి వాళ్ళు ఈ కుజరాహువులు. దీన్నే మనము జ్యోతిష్య శాస్త్రంలో జన్మ లగ్నాతో కానీ చంద్ర లగ్నాతో కానీ పంచమ స్థానంలో రాహు కానీ కుజుడు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే విపరీతమైనటువంటి గర్భస్థిత విచ్ఛిన్న దోషాలు కలుగజేస్తూ ఉంటారు. అలాగే ప్రజెంట్ శుక్రుడు కూడా కన్యారాశిలో నీచ స్థితిలో ఉండటం వలన మరి కొంతమంది పురుషులకి వీర్యోత్పత్తి విషయంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అట్లాగే వీర్య కణాలు ఎన్నో బలహీనపడేటటువంటి రోజులు శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ విధంగా అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల వలన, ముఖ్యంగా కుజరాహువుల యొక్క నక్షత్ర మార్పు వలన భూ సమస్యలు, గృహపరమైనటువంటి కట్టడాల విషయాలలో సమస్యలు, ప్రమాదాలు, అట్లాగే గొడవలు, కొట్లాటలు, మోసాలు, తీవ్రమైనటువంటి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, ఇల్లీగల్ సమస్యలు, వీటి వలన కోర్టు సమస్యలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే విపరీతమైనటువంటి ఎన్నో అగాధాలు, సమస్యలు, వివాహం కానటువంటి వాళ్ళకి కుజదోషం అనేటటువంటిది కొన్ని రాసుల వారికి వర్తిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం ముందుగా చెప్పుకుందాం. ముఖ్యంగా కుజదోషం వలన వివాహము ఆటంకం జరగటం, వివాహం అయిన తర్వాత గొడవలతో కూడి విడిపోవటము, రాహుతో గనక జన్మజాతకాలలో ఎవరికైనా కుజరాహుల యొక్క సంయోగం, అంటే వాళ్ళిద్దరూ గనక కలిసి ఉన్నా, ఇలాగే గనక జన్మజాతకాలలో కుజుల్లో రాహు కానీ రాహులో కుజుడు కానీ జరుగుతున్న ఈ విధమైనటువంటి నక్షత్రాల వారికి తప్పనిసరిగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి దోషాలన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి. అందరికీ వర్తించవండి. ఎందుకంటే కొంతమందికి జన్మజాతకాలలో విశేషమైన గురుమహర్దశలు, చంద్రమహర్దశలు జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ జన్మ రాశి నుంచి ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ యొక్క రాశుల వారికి విపరీతమైనటువంటి నష్టాలు. ముఖ్యంగా ఉదాహరణకి కొన్ని రాశులు చెప్తాను. వృషభ రాశి వారికి మాట నష్టము, ధన నష్టము, వ్యాపారంలో ఇబ్బందులు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు. అట్లాగే మిథున రాశి వారికి ఏది అనుకున్నా సరే అన్నీ కూడా ఎదురు దెబ్బలు తగిలి భార్యాభర్తల మధ్య సమస్యలు, విపరీతమైనటువంటి కోపము, ఆవేశము, బంధువులతో విరోధత్వము. కర్కాటక రాశి వారికి చూస్తే కుజుడు వలన, రాహువు వలన కూడా విపరీతమైనటువంటి శత్రుబాధలు, రోగబాధలు, ఏదైనా భూ సమస్యలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవటం, వ్యాపారంలో విపరీతమైనటువంటి పెట్టుబడులు, నష్టాలు. అట్లాగే కన్యారాశి వారికి ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు. తులారాశి వారికి ప్రయాణానికి సంబంధించినటువంటి, ప్రేమకి సంబంధించినటువంటి, వివాహానికి సంబంధించినటువంటి, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి భూపరమైన, అట్లాగే గృహపరమైనటువంటి, వాహనపరమైనటువంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు. అట్లాగే వీరి యొక్క ఆరోగ్యం క్షీణించటం, తల్లిగారి యొక్క ఆరోగ్యం క్షీణించటం, మాతాపితృలకి సంబంధించినటువంటి ఆరోగ్యాల విషయాలలో వీరు చింతపడటము, ఉద్యోగాలు పోవటము, ఉద్యోగాల్లో సమస్యలు కలగటం వీరికి వృశ్చిక రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అయితే కనుక పిల్లలతో సమస్యలు కలిగే అవకాశము, పెట్టిన పెట్టుబడుల్లో వ్యాపార భాగస్వాముల మధ్య మాట ఉద్ధృతి పెరగటము, అట్లాగే భార్యాభర్తల మధ్య కాస్త సంకుచితమైనటువంటి వాతావరణం కలగటము. ముఖ్యంగా కుంభరాశి వారికి సంతానపరమైనటువంటి నష్టాలు విపరీతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా డొల్లై కూర్చోవటం, మోసాలు ఎక్కువగా జరగటం, అట్లాగే ఏదైనా అమ్మకాల విషయాలలో మోసాలు జరగటం, ఏదైనా గృహం కానీ వాహనం కానీ అమ్మేటటువంటి విషయాల్లో 10 రూపాయలు వస్తాయనుకుంటే 2 రూపాయలు రావటం. మీనరాశి వారికి విద్యార్థులకి విపరీతమైనటువంటి కోపము, ఆవేశం పెరగటం, కుటుంబంలో సౌఖ్యం తగ్గటం, అట్లాగే తండ్రి యొక్క ఆస్తుల పరంగా అమ్మే విషయాలలో ధనపరమైనటువంటి నష్టాలు, భార్యాభర్తల మధ్య సౌఖ్యహీనత కలగటము,
ముఖ్యంగా ఫ్రెండ్స్ వలన కూడా కొంత మానసికమైనటువంటి నిర్లిప్తత, ప్రేమించుకున్న వాళ్ళకి కొంచెం అగాధమైనటువంటి చర్యలు, ఈ విధంగా ఈ యొక్క రాశుల వారికి విపరీతమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం వలన నష్టాలు కలుగుతాయి. కొంతమందికి జాతకాల రీత్యా విపరీతమైనటువంటి చెప్పుకోలేనటువంటి ద్రోహాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు ఈ యొక్క సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సమ్మేళనం ఉంటుంది. సెప్టెంబర్ 2 వరకు కూడా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు విపరీతమైనటువంటి రగడ సమస్యలు ఉంటాయి. కాబట్టి కుజరాహుల వలన మీరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇంట్లో పూజలు చేసుకోండి. బయట చక్కగా నాగపంచమి ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి, చేసుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహం, సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందండి. రుణబాధలు ఉన్నవారు రుణ విమోచనం చేసుకుంటూ ఉండండి. దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేయండి. అట్లాగే బ్రాహ్మణులకి ఎవరికైనా స్వయంపాక దానాలు ఇవ్వండి. ఇవన్నీ కుదరట్లేదు, విదేశాలలో ఉన్నాం, లేకపోతే మాకు సమయం సరిపోవట్లేదండి, లేకపోతే మంత్రబలం చాలా గొప్పది అనుకుంటే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో విశేషంగా ఈ సమస్యలు ఎవరైనా సరే అనుభవిస్తున్న వాళ్ళకి నేను ప్రత్యేకించి నిత్యము కూడా గోత్రనామాదులు తెలియజేసి కుజరాహుల యొక్క దోష పరిహారార్థమై, అట్లాగే దంపతుల యొక్క అనుకూలత కోసమే, సత్సంతాన యోగ్యత కోసము, విశేషంగా భూమి గృహము వీటికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమే నేను ప్రత్యేకించి ఆగస్టు 15వ తేదీ నుండి కూడా శని భగవంతుడికి అట్లాగే కుజరాహులకి సంబంధించినటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి సర్పసూక్త జపాన్ని, శనికి సంబంధించినటువంటి విశేషమైన శని జపాన్ని, మంజుసూక్త జపాన్ని, అట్లాగే రాహు వల్ల కలిగేటటువంటి సమస్యలు, భయము, భ్రాంతులకి సంబంధించి దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ దాదాపుగా సెప్టెంబరు 4వ తేదీ వరకు కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. తరువాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 18 రోజులు ఎవరి పేరు మీద అయితే గనక స్వామివారు అంటే చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాన్ని ఆయనకి అభిషేకం చేసి ఆరాధన చేసి దారాదత్తం చేస్తామో ఆ యొక్క రక్షని స్వామివారి దగ్గర పూజ చేసి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎవరైతే గోత్రనామాదులు నాకు ఇచ్చి నేను 18 రోజులు వారి యొక్క శ్రేయస్సు కోసము, సంతానం కోసము, గృహయోగ్యం కోసము ఏవైతే కోర్టు సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ నిర్వీర్యం కావడానికి, మీకు స్వలాభం కలగటానికి, ఆరోగ్యవంతులే ఉండటానికి నేను చేసే ఈ ప్రయత్నంలో ఎవరైతే సహకరిస్తారో వారికి ప్రత్యేకించి హోమం చేసి ఆ హోమ ద్రవ్యాన్ని పంపిస్తాను. ప్రతిదీ కూడా మీ అందరికీ అప్డేట్ ఉంటూ ఉంటుంది నేను చేసే ప్రతి పూజ కూడా. కాబట్టి ఎవరైనా పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే ఈ నెల రోజులు విశేషంగా మీ ఇళ్లలో మీరు వ్రతాలు నోములు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ, కుదరనటువంటి వాళ్ళు జాతకంలో సమస్యలు బాగా ఎక్కువయ్యి మంత్రబలాన్ని అట్లాగే యంత్రబలాన్ని తంత్రబలాన్ని కావలసిన వాళ్ళు అట్లాగే హోమం చేసుకోవాలంటే విశేషమైనటువంటి ఖర్చు అవుతుంది. అదే మన పీఠం తరపున జ్ఞానసిద్ధి క్షేత్రపీఠం తరపున నేను అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నా యొక్క స్వయం ప్రతిభతో స్వయం శక్తితో నేను ఆచరిస్తూ నలుగురు బ్రాహ్మణుల చేత ఆచరింపజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఎవరైతే చేయించుకుంటారో వారందరికీ స్వలాభం కలిగేటట్టుగా చేస్తాం. మరి ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహరాశిలో సంక్రమణం చేసి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా ఆ మహానుభావుడు సింహరాశిలో ఉండటం వలన మేషాది మీనరాశి పర్యంతం ఎవరికి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎవరు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. మేషరాశి వారికి ఈ మాసము ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు సూర్యుడు ఈయన తన యొక్క రాశిలో ప్రవేశించి ఆయురారోగ్యాలని వృద్ధి చేస్తూ ఉన్నతమైనటువంటి విశేష ప్రఖ్యాతి కలుగజేస్తూ తండ్రితో మంచి ప్రేమని అట్లాగే కొంతమందికి సంతానపరమైనటువంటి అనుకూలతల్ని కలుగజేస్తూ వారికి ఉన్నటువంటి ఆలోచన, ప్రజ్ఞ, సమయము, సంస్కారము విలక్షణమైనటువంటి లక్షణాలతో వారు తాము చేసే వృత్తిలో కానీ వ్యాపార దక్షతను కానీ పుణికిపుచ్చుకునేటటువంటి సమయము. ఎందుకంటే దాదాపుగా ఇదే మాసంలో ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా రవి, బుధులు 2 గ్రహాలు కలిసి ఉండటం వీరి యొక్క ఉద్యోగ పరిస్థితుల్లో కొన్ని ప్రయత్నాలు లోపం లేకుండా చేస్తే ఉద్యోగం అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఉద్యోగ అవకాశాలు చాలామందికి పోవటానికి, అంటే తెలుసో తెలియకో ఏదో పిచ్చితనంగా మాట్లాడడం ద్వారానో లేకపోతే ఏదో ఒక ఫంక్షన్స్కి వెళ్ళటం ద్వారా సరైనటువంటి పని ఆఫీసులో ఉన్నప్పుడు దానికి సంబంధించిన సంతకాలు చేయకపోవటము, ఆ పేపర్స్ వేరే వాళ్ళకి అప్పచెప్పలేకపోవటము, ఈ విధంగా కూడా రవి బుధులు 5వ స్థానంలో ఉండి కేతుగ్రహము రాహుగ్రహంతో కలవటం వలన ఈ యొక్క సమస్యలు, ఉద్యోగంలో బంధకాలు, ఇబ్బందులు, మీ యొక్క అధికారుల వలన కష్ట నష్టాలు పడే అవకాశం ఉంటుంది. కొంతమంది స్త్రీలకి సంతానపరమైనటువంటి
కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. గర్భవిచ్ఛిన్న దోషాలు జరగడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల యందు ఎక్కువగా ఆశ కలుగుతుంది, కోరిక కలుగుతుంది, వెళ్ళే అవకాశము ఉంటుంది. దైవధ్యానం అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రామాలయమో లేకపోతే నరసింహస్వామి ఆలయమో ఏదో ఒక ఆలయానికి వెళ్ళే అవకాశం ఈ నెల రోజులు ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి కుజగ్రహము విశేషమైనటువంటి ప్రాధాన్యతని కలుగజేస్తోంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి కార్యదక్షత, ఆ ఉద్యోగానికి వీళ్ళు ఇంటర్వ్యూకి కావలసినటువంటి ప్రిపరేషను చాలా అత్యద్భుతంగా, చాలా విశేషమైనటువంటి శక్తితో, మంచి పరాక్రమంతో నాకు ఇక తిరుగులేదు, ఈ నెలలో నేను ఉద్యోగాన్ని సాధిస్తాను అనేటటువంటి మానసిక తత్వాన్ని, వీరికి ఉన్నటువంటి ఆలోచనని, ఆవేశాన్ని కూడా సరైన సమయంలో సరిగ్గా అప్లై చేయడం ద్వారా మంచి ఉద్యోగ ప్రాప్తికి ఆ నాంది పలిగేటటువంటి అవకాశం కలుగుతోంది. అట్లాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం కలుగుతుంది. ఈ ప్రయాణాల యందు కాస్త మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తండ్రి యొక్క ఆస్తికి సంబంధించినటువంటి కోర్టు వ్యవహార సమస్యల్లో కూడా కొంతవరకు మీరు గనక సరిగ్గా తలుచుకుంటే లాభం కలగటానికి ఉంటుంది. అట్లాగే జన్మజాతకంలో ఈ యొక్క గ్రహస్థితి, మీ యొక్క గ్రహస్థితికి అనుకూలంగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి వివాహకారకుడు, ధనకారకుడు, కుటుంబకారకుడైనటువంటి శుక్రుడు సౌఖ్యాన్ని ఇవ్వడానికి, వాహనాన్ని ఇవ్వడానికి, వాహనం మీద ప్రయాణాలు చేసిన ఏదైనా సరే ఈయన సెప్టెంబర్ 2 వరకు కూడా ఈ యొక్క మేషరాశి వారికి బాలేదు. ఎన్నో సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబంలో భార్యతో సమస్యలు, కుటుంబంలో తల్లితో సమస్యలు, ఆడవాళ్ళకి అత్తగారితో మామగారితో సమస్యలు, అట్లాగే ఈ యొక్క ఎవరైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వివాహము అక్కడ దాకా రావటం, శని యొక్క దృష్టి కూడా శుక్రుడి మీద పడడం ద్వారా తెలిసో తెలియకో వీరికున్న ఆర్థిక లాభం సరిగ్గా లేదనో, ఉద్యోగం సరిగ్గా లేదనో, ఉద్యోగంలో ఆర్థికంగా వీరు స్థిరపడలేదనో, వివాహాలు వెనక్కి వెళ్ళిపోవటం, వివాహానికి సంబంధించిన విపరీతమైనటువంటి కష్టాలు, వివాహం అయినటువంటి దంపతులు అతి తొందర కాలంలోనే, అంటే పెళ్ళైన తర్వాత ఇది కరెక్ట్గా విడిపోయేటటువంటి సమయం. చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క శుక్ర భగవానుడు 6వ స్థానంలో ఉంటే కోర్టు వ్యవహారాదులు కంపల్సరీ జరుగుతాయి. భార్యాభర్తల మధ్య కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కానీ కంపల్సరీ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ కుజగ్రహము శుక్రుని చూస్తోంది 4వ దృష్టితో, శనిగ్రహము వక్రించి శుక్రగ్రహాన్ని చూస్తోంది. కాబట్టి చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా మీరు అనుకున్నది జరగకపోయినా, లేకపోతే స్త్రీ యొక్క కలయిక వలన కావచ్చు, అంటే ఎవరో ఒకళ్ళు అకస్మాత్తుగా ఒక స్త్రీ రూపకంగా కలవటం, వారితో మీరు ఏదో విషయమైన కుటుంబ విషయాల్ని షేర్ చేసుకోవడం ద్వారా కుటుంబంలో కలహాలు కలగడానికి ఉంటుంది. స్త్రీయే కాదండి, పురుషులకి స్త్రీ, స్త్రీకి పురుషులు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొన్ని పాతకాలంలో చేసిన తప్పులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవి అన్ని సమస్యలుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని వలన ఈ యొక్క కొన్ని కాంటాక్ట్స్ వలన స్త్రీ పురుషులకు మధ్య పెళ్ళైన తర్వాత చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి వివాహం ముందే కొన్ని నెలల ముందు ఈ యొక్క ఎవరైతే స్నేహత్వంగా ఉంటారో స్త్రీ పురుషులు, వారు మొత్తం కూడా బ్యాన్ చేసేసుకోండి. లేకపోతే పెళ్ళైన తర్వాత అవే ఫోన్లు మీకు సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంటుంది. అట్లాగే మేషరాశి వారికి కుజగ్రహము, అట్లాగే శుక్రగ్రహము బాలేను ఉన్నంతలో ఆ యొక్క దృష్టి ప్రభావము, బుధుడు అట్లాగే రవి ఈ రెండు కలిసి ఉండటము, ఆఫ్టర్ సెప్టెంబర్ 7 తర్వాత మేషరాశి వారికి ఇక తిరుగులేదు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా భూములకి సంబంధించిన వ్యవహారమై కోర్టు వ్యవహారాలు ఉంటే అవన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇవన్నీ శుభాలు జరగాలన్నా కంపల్సరీ జన్మజాతకంలో మీకు అనుకూలమైనటువంటి గ్రహ దశలు, అంతర్దశలు, లగ్నానికి వీళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసుకొని ఇక్కడ గోచారంలో అవి శుభత్వాన్ని కలుగజేస్తాయి, లేకపోతే అశుభత్వాన్ని కలుగజేస్తాయి. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా సకల కార్య సిద్ధి కోసము ఆదిత్య హృదయాన్ని, విష్ణు సహస్రనామాన్ని, లక్ష్మీదేవికి సంబంధించిన కనకదార స్తోత్రాన్ని, ఆ దంపతులైతే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని జపించండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. ఓం నమః శివాయ.